హాయ్ వెల్కమ్ టు ద సెషన్. మనం ఈ సెషన్లో సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ అండ్ క్యాస్కేడ్ అనే కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుంటాము. ఒకసారి మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామో ఒకసారి రీక్యాప్ అనేది చూద్దాం. మనం లాస్ట్ సెషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ ఉంటాయి అని చూసాము. దానిలో సింపుల్ సెలెక్టర్స్లో మనం ఏంటి అంటే ఒక 3 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ గురించి మాట్లాడాం. అదేంటి అంటే క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్ అండ్ టైప్ సెలెక్టర్, ఆర్ దాన్ని మనం ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అని కూడా అంటూ ఉంటాము అనేది ఒకటి మనం నేర్చుకున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ సిఎస్ఎస్ లో మనం ఏంటి అంటే ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాము. ఈ సెషన్ లో ఏం చేద్దాము అంటే మనం ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ సిఎస్ఎస్ లో క్యాస్కేడ్ అనేది అండ్ స్పెసిఫిసిటీ అనే కాన్సెప్ట్స్ గురించి కూడా నేర్చుకుందాము. అలాగే ఇన్లైన్ స్టైల్స్ అనే ఒక కాన్సెప్ట్ ని నేర్చుకుందాము. నెక్స్ట్ ఇంపార్టెన్స్ అని ఒకటి ఉంటుంది, సో దాని గురించి కూడా ఈ సెషన్ లో మనం తెలుసుకుందాం. ఓకే రైట్. సో ఈ మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఫస్ట్ మనం నేర్చుకుందాము. దీన్ని మనం ఈ మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ సిఎస్ఎస్ ని ఏమని అనుకున్నాము అంటే వీటి ఆధారంగానే, అంటే ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ కాన్సెప్ట్స్ ఆధారంగా ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కి ఈ సిఎస్ఎస్ స్టైల్స్ అనేవి ఏ విధంగా అప్లై అవుతాయి అనేది ఆధారపడి ఉంటుంది అని అనుకున్నాం. దానిలో మనం ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాము అంటే స్పెసిఫిసిటీ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో ఇక్కడ స్పెసిఫిసిటీ అంటే ఏంటి అంటే మనకి బ్రౌజర్స్ ఉంటాయి కదా. సో ఈ బ్రౌజర్స్ ఏం చేస్తాయి అంటే ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కి ఏ సిఎస్ఎస్ అప్లై చేయాలి అనేది ఎలా డిసైడ్ అవుతాయి అంటే ఈ స్పెసిఫిసిటీ అనే కాన్సెప్ట్ లో మనం నేర్చుకునే విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో బ్రౌజర్ ఉంటుంది, అక్కడ హెచ్టిఎంఎల్ ఉంటుంది, సిఎస్ఎస్ ఉంటాయి రూల్ సెట్స్. సో ఇక్కడ బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే అమాంగ్ చాలా సిఎస్ఎస్ రూల్ సెట్స్ లో ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి ఓకే ఏ రూల్ సెట్ లో ఉన్న ఏ ప్రాపర్టీస్ ని ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఈ స్పెసిఫిసిటీలో మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా రైట్. సో మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే టు స్టార్ట్ విత్ ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే స్టైల్స్ ఉన్నాయి కదా సిఎస్ఎస్ స్టైల్స్, మనం ట్యాగ్ నేమ్ సెలెక్టర్ ఉంది కదా ఆర్ టైప్ సెలెక్టర్. సో ఆ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ ఆర్ టైప్ సెలెక్టర్ తోటి మనం ఏం చేద్దాము అంటే స్టైల్స్ యాడ్ చేయడం అనేది చూద్దాం. ఓకేనా రైట్. సో ఇక్కడ చూడండి మీకు ఏంటి అంటే హెచ్టిఎంఎల్ ఉంది. సో ఆ హెచ్టిఎంఎల్ లో ఏంటంటే మెయిన్ హెడ్డింగ్స్ ఉన్నాయి, దానికి మనం 5 హెడ్డింగ్స్ పెట్టుకున్నాము. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5 అని టెక్స్ట్ ఇచ్చుకున్నాము. సో అన్నిటికీ కూడా మెయిన్ హెడ్డింగ్ H1 అనే ట్యాగే మనం యూజ్ చేసాం. ఓకేనా రైట్. సో మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాము అంటే ఈ మెయిన్ హెడ్డింగ్స్ అన్నిటికీ కూడా ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో సో వాటన్నిటికీ కూడా కామన్ గా స్టైలింగ్ అనేది ఉండాలి అని అనుకుంటున్నాం అనమాట. ఓకేనా. సో ఈ ఉన్న మెయిన్ హెడ్డింగ్స్ అన్నిటికీ కూడా ఒక డాక్యుమెంట్ లో అన్నిటికీ కూడా కామన్ స్టైలింగ్ ఉండాలి అని అనుకుంటున్నాం. సో ఆ కామన్ స్టైలింగ్ ఏంటి అంటే మనం సిఎస్ఎస్ లో ఇప్పుడు కామన్ గా మెయిన్ హెడ్డింగ్ ఉండాలి కాబట్టి మనం ట్యాగ్ నేమ్ సెలెక్టర్ యూస్ చేస్తున్నాము. సో అందుకోసం అని చెప్పేసి సెలెక్టర్ పేరు వచ్చేసి H1 ట్యాగ్ పేరు పెట్టేసి అక్కడ రూల్ సెట్స్ రాసాం అనమాట. ఏం రాసాం? ఫాంట్ సైజ్ 22 పిక్సెల్ ఉండాలి అని చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్ కలర్ అనేది వచ్చేసి గ్రే ఉండాలి అని అంటున్నాము. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ, సో అక్కడ రోబోటో అనే ఫాంట్ ఫ్యామిలీని మనం ఉండాలి అని అంటున్నాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చెప్పదలుచుకున్నాము అంటే ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఉంది, ఆ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో మెయిన్ హెడ్డింగ్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ మెయిన్ హెడ్డింగ్స్ అన్నిటికీ కూడా నాకు కామన్ గా ఒక స్టైల్ కావాలి అని అనుకుంటున్నాం అనమాట. సో ఆ స్టైల్ ఏంటి అంటే ఫాంట్ సైజ్ అనేది 22 పిక్సెల్ ఉండాలి, కలర్ అనేది గ్రే ఉండాలి, ఫాంట్ ఫ్యామిలీ రోబోటో ఉండాలి. సో నేను ఇలా పెట్టుకుంటే ఏంటి అంటే స్పెసిఫిక్ గా ఈచ్ మెయిన్ హెడ్డింగ్ దగ్గరికి వెళ్ళి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సో నేను జస్ట్ ఏంటి అంటే కామన్ గా జనరిక్ గా ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంతా ఉండాల్సిన స్టైల్స్ ని మెయిన్ హెడ్డింగ్ ఉండాల్సింది H1 అని పెట్టేసి ఇలా రాసేస్తాను. ఓకేనా. సో ఇలా రాసేసి మనం ఒకవేళ రన్ చేసినట్టయితే ఏమవుతుంది అంటే అవుట్పుట్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా. ఒకసారి దీన్ని కోడ్ ప్లే గ్రౌండ్ లో కూడా ఆల్రెడీ కోడ్ మనం పెట్టేసి ఉంచాము. సో ఒకసారి దీన్ని కూడా రన్ చేసి చూద్దాం. ఓకేనా రైట్. ఓకే, సో ఇక్కడ ఏమైపోయింది అంటే మనకి హెడ్డింగ్స్ ఓకే. సో హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5 అని ఉన్నాయి కదా. ఓకే, ఈ హెడ్డింగ్స్ సో వీటన్నిటికీ కూడా మనం సిఎస్ఎస్ లో ఏం చేసాము అంటే జస్ట్ H1 అంటే మనం ఇక్కడ ఏంటంటే ట్యాగ్ నేమ్ సెలెక్టర్ ని పెట్టాము. సో H1 అని పెట్టేసి మనం రూల్ సెట్స్ రాసాము. ఓకే, ఫాంట్ సైజ్ 22 పిక్సెల్, కలర్ గ్రే, ఫాంట్ ఫ్యామిలీ రోబోటో అని ఇలా పెట్టాము. ఓకే, సో రన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి అంటే మనం కామన్ గా ఒక హెచ్టిఎంఎల్ పేజ్ లో ఒక ట్యాగ్ నేమ్ కి మనం ఏంటి అంటే స్టైల్ అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూసాం. ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం దీనిలో ఉన్న
కొన్ని హెడ్డింగ్స్ కి మనం స్పెసిఫిక్ గా ఇంకొంచెం వేరే స్టైలింగ్ చేద్దామని అనుకున్నాం అనుకోండి. ఓకేనా? సో కామన్ గా అయితే ఒక స్టైలింగ్ పెట్టేశాము. దానిలో కూడా మనం ఏంటి అంటే స్పెసిఫిక్ గా కొన్ని మెయిన్ హెడ్డింగ్స్ కి ఏంటి అంటే ఒక స్టైల్ అనేది వెరైటీగా ఇద్దాము అని అనుకున్నాం అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం క్లాస్ సెలెక్టర్స్ ఉన్నాయి చూసారా? సో ఆ క్లాస్ సెలెక్టర్స్ ని యూజ్ చేసేసి మనం ఈ మెయిన్ హెడ్డింగ్ వాటికి ఒకసారి స్టైలింగ్ అనేది చేద్దాం. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నేను హెడ్డింగ్ 3, 4, 5 అనేది ఉన్నాయి చూసారా? ఓకే. సో నేను ఈ హెడ్డింగ్ 3, 4, 5 అనే వాటికి కొన్ని స్టైలింగ్స్ కొంచెం వేరుగా చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఓకేనా? సో ఆ స్టైలింగ్స్ ఏంటి అంటే కలర్ అనేది ఒకటి బ్లూ పెడదాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్ పెడదామని అనుకుంటున్నాను అనమాట. ఓకేనా? సో నాకు ఇక్కడ స్పెసిఫిక్ గా ఉన్న నీడ్ ఏంటి అంటే నాకు హెడ్డింగ్ 3, 4, 5 అనే ఉన్నాయి కదా. సో ఆ హెడ్డింగ్స్ వచ్చేసి నాకు బ్లూ కలర్ లో కనబడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ వెయిట్ బోల్డ్ అంటే థిక్ గా కనబడాలి అనేది ఉంది. ఓకే. సో నేను ఏం చేస్తాను అంటే హెడ్డింగ్ 3, 4, 5 అనే వాటికి నేను క్లాస్ అనే అట్రిబ్యూట్ పెడతాను. ఓకే. పెట్టేసి అక్కడ క్లాస్ సెలెక్టర్ పేరు ఏంటి డాట్ హెడ్డింగ్ అని ఉంది. అంటే డాట్ అని పెడితే ఏంటన్నట్టు అర్థం అది క్లాస్ సెలెక్టర్ అని. ఓకే. దాని పేరు కూడా హెడ్డింగ్ అని పెట్టుకున్నాను. సో నేను ఇక్కడ HTML లో ఏం చేస్తానంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ కి వాల్యూ వచ్చేసి హెడ్డింగ్ అని ఇచ్చేస్తాను. సో నేను ఏంటి అంటే హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5 కి కూడా సేమ్ అదే క్లాస్ అనే అట్రిబ్యూటే పెడతాను అనమాట. ఓకేనా? ఒకసారి దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి రాసి చూద్దాం. ఓకే. సో ఒకసారి ఏం జరుగుద్ది ఇలా పెట్టినప్పుడు అనేది చూద్దాం. ఓకేనా? రైట్. కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చాను. ఓకే. సో నేను ఇక్కడ CSS దగ్గరికి వెళ్తున్నాను. ఓకే. CSS లో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే డాట్ హెడ్డింగ్ అని చెప్పేసి పెడుతున్నాను. ఓకే. పెట్టేసి కలర్ అని చెప్పేసి ఓకే బ్లూ అని ఇస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఫాంట్ వెయిట్ అనేదాన్ని మనం ఏంటంటే బోల్డ్ అని పెడుతున్నాము. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ క్లాస్ సెలెక్టర్ పేరు ఏంటి అంటే మనకి హెడ్డింగ్ అని ఉంది కదా. సో నేను దీన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసేసి ఇక్కడ హెడ్డింగ్ 3, 4, 5 ఉన్నాయి చూసారా? సో నేను ఇక్కడ హెడ్డింగ్ 3 కి క్లాస్ ఈక్వల్ టు హెడ్డింగ్ అని పెడుతున్నాను. అలాగే దీన్ని కాపీ చేసేసుకొని హెడ్డింగ్ 4, 5 కి కూడా పెడతాను. ఓకే. హెడ్డింగ్ 4 కి అండ్ హెడ్డింగ్ 5 కి పెట్టాను. ఓకే. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఓకేనా? సో హెడ్డింగ్ 1, 2 ఇట్లా ఉన్నాయి. 3, 4, 5 అనే దానికి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. ఏం జరిగింది ఇక్కడ హెడ్డింగ్ 3 కి 4 కి 5 కి బ్లూ కలర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫాంట్ వెయిట్ బోల్డ్ అనేది కూడా అయింది. ఓకే. ఒకసారి CSS లోకి వెళ్దాం. ఓకే. సో ఇక్కడ రెండు థింగ్స్ చెప్పాం. ఒకటి మనం HTML ఎలిమెంట్స్ కి ఒకటి ఏం చెప్పాము ఇక్కడ మనం ట్యాగ్ నేమ్ సెలెక్టర్ తోటి ఏం చేసాము అంటే ఫాంట్ సైజ్ 22 పిక్సెల్ అన్నాం, కలర్ గ్రే అన్నాం, ఫాంట్ ఫ్యామిలీ రోబోటో అన్నాము. ఓకే. నెక్స్ట్ హెడ్డింగ్ 3, 4, 5 వచ్చేసి అడిషనల్ గా ఏం యాడ్ చేసాము అంటే మనం డాట్ హెడ్డింగ్ అంటే మనం క్లాస్ నేమ్ సెలెక్టర్ పెట్టాము. సో ఆ క్లాస్ నేమ్ సెలెక్టర్ పెట్టేసి కలర్ బ్లూ, ఫాంట్ వెయిట్ బోల్డ్ అనేది ఉంది. ఓకే. సో ఇక్కడ మీరు అవుట్పుట్ కనుక చూసినట్టయితే కొన్నేమో H1 లో పెట్టినవి వచ్చాయి, కొన్నేమో ఈ డాట్ హెడ్డింగ్ లో పెట్టినవి వచ్చాయి. అవునా? అసలుకి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం ఒకసారి స్లైడ్స్ లోకి వెళ్ళి చూద్దాం. ఓకే. రైట్. ఓకే. సో ఇక్కడ ఏం జరిగింది అంటే హెడ్డింగ్ 3, 4, 5 అనే దానికి చూస్తే మీ అందరికైతే ఒకటి క్లియర్ గా కనిపిస్తుంది. మనం క్లాస్ సెలెక్టర్ హెడ్డింగ్ లో కలర్ బ్లూ అని పెట్టాము. అండ్ ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ 3, 4, 5 కి కలర్ బ్లూ అనేది వచ్చింది. అవునా? నెక్స్ట్ మనం ఫాంట్ వెయిట్ బోల్డ్ అని పెట్టాము. ఏది క్లాస్ నేమ్ సెలెక్టర్ హెడ్డింగ్ లో. ఓకే. సో అక్కడ ఫాంట్ వెయిట్ బోల్డ్ అని పెట్టాము. హెడ్డింగ్ 3, 4, 5 ఏంటి అంటే థిక్ గా కనిపిస్తున్నాయి, బోల్డ్ గా కనిపిస్తున్నాయి. అవునా? రైట్. ఇప్పుడు H1 అనేది ఉంది కదా ట్యాగ్ నేమ్ సెలెక్టర్. ఆ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ లో మనం ఫాంట్ సైజ్ 22 పిక్సెల్ అని పెట్టాం. అవునా? అయితే మీకు ఇక్కడ ఏంటి అంటే హెడ్డింగ్ 3, 4, 5 కి ఆ ఫాంట్ సైజ్ 22 పిక్సెల్ అనేది కూడా అప్లై అయింది. అండ్ నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ రోబోటో అని చెప్పేసి మనం ట్యాగ్ నేమ్ సెలెక్టర్ H1 కి పెట్టాము. సో ఆ రోబోటో అనేది కూడా హెడ్డింగ్ 3, 4, 5 కి అప్లై అయింది. అవునా? సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఈ స్పెసిఫిసిటీ అనే కాన్సెప్ట్ ఇక్కడ మనకి అర్థం కావాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ స్పెసిఫిసిటీ అంటే ఏంటి అంటే ఇక్కడ క్లాస్ సెలెక్టర్ ని మనం యూజ్ చేసినప్పుడు ఓకే ఈ క్లాస్ సెలెక్టర్ అనేది ఏదైతే ఉంటుందో అది మోర్ స్పెసిఫిక్ కంపేర్డ్ టు ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ తీసుకున్నాం అనుకోండి. ఓకే. ఆ డాక్యుమెంట్ లో ఉన్న అన్ని మెయిన్ హెడ్డింగ్స్ కి మనం ఏం చెప్పాము, ఒకటి స్టైల్స్ కొన్ని డిఫైన్ చేసాం. అవునా? నెక్స్ట్ ఇప్పుడు మనం క్లాస్ నేమ్ సెలెక్టర్స్ అప్పుడు ఏం చేస్తున్నాము, ఆ క్లాస్ నేమ్ సెలెక్టర్ రాసి ఓన్లీ స్పెసిఫిక్ గా కొన్నిటికి మాత్రమే, కొన్ని మెయిన్ హెడ్డింగ్స్ కి మాత్రమే మనం ఏం చేసాము అంటే ఆ క్లాస్ నేమ్ సెలెక్టర్ ని యూజ్ చేసాం. అవునా? సో ఇక్కడ ఏం చేస్తున్నట్టు మనం ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అన్నప్పుడేమో ఒక డాక్యుమెంట్ లో ఉన్న అన్ని అని చెప్తున్నాం. కానీ క్లాస్ నేమ్ సెలెక్టర్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే దానిలో ఆ డాక్యుమెంట్ లో కొన్ని
అంటే మనం ఎక్కడెక్కడైతే ఆ క్లాస్ నేమ్ అంటే క్లాస్ అట్రిబ్యూట్ కి వాల్యూ వచ్చేసి క్లాస్ నేమ్ సెలెక్టర్ పేరు ఏదైతే పెడతామో ఓన్లీ వాటి వరకు మాత్రమే మనం ఈ స్టైల్ అప్లై చేయి అని కొంచెం స్పెసిఫిక్ గా చెప్తున్నాం. అవునా? సో మనకి సిఎస్ఎస్ లో ఈ స్పెసిఫిసిటీ అనే కాన్సెప్ట్ ప్రకారం ఏమవుతుంది అంటే మనకి ఫస్ట్ ప్రయారిటీ కింద ఏదైతే స్పెసిఫిక్ గా ఉంటుందో ఆ స్పెసిఫిక్ గా ఉన్న స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. ఓకే, ఆ స్పెసిఫిక్ గా ఉన్న స్టైల్స్ అప్లై అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే మళ్ళీ కొంచెం అంటే ఇప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ సెలెక్టర్ ఏది మనకి క్లాస్ సెలెక్టర్. సో ఈ క్లాస్ సెలెక్టర్ లో ఉన్నాయన్నీ అప్లై అవుతాయి. అయిపోయాక నెక్స్ట్ మనకి ఏంటి అంటే ట్యాగ్ నేమ్ సెలెక్టర్ లో ఏవైతే మిగిలినవి థింగ్స్ ఉంటాయో ఆ మిగిలిన థింగ్స్ మాత్రమే మనకి అప్లై అవుతాయి అన్నమాట. ఓకేనా? ఒకసారి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చాము. ఓకే, ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ఏంటి డాట్ హెడ్డింగ్ అని చెప్పేసి పెట్టాము. ఓకే, సో డాట్ హెడ్డింగ్ అంటే ఇక్కడ క్లాస్ నేమ్ సెలెక్టర్ అండ్ ఇక్కడ HTML లోకి వచ్చామనుకోండి మనం వేటికి పెట్టాము హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5 కి పెట్టాము. ఓకే, సో ఇప్పుడు ఆ హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5 కి ఏమవుతుంది అంటే ఈ కలర్ బ్లూ అనే ప్రాపర్టీ అప్లై అవుతుంది. ఫాంట్ వెయిట్ బోల్డ్ అనేది ప్రాపర్టీ ఏదైతే మనకి క్లాస్ నేమ్ సెలెక్టర్ లో ఉందో అది కూడా అప్లై అవుతుంది. సో ఫస్ట్ అవి అప్లై అవుతాయి. అప్లై అయిపోయాక నెక్స్ట్ ఏంటి అంటే ఈ జెనరిక్ ఉంది చూసారా, అంటే హెడ్డింగ్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ H1 అనే దాంతో ఉంది చూసారా, సో దానిలోకి వస్తుంది అనమాట. ఓకే, సో ఫాంట్ సైజ్ 22 పిక్సెల్. సో ఈ ఫాంట్ సైజ్ 22 పిక్సెల్ అనేది క్లాస్ నేమ్ సెలెక్టర్ లో ఉందా? లేదు. సో లేదు కాబట్టి అప్లై అయిపోతుంది అనమాట. ఓకే, ఫాంట్ సైజ్ అనేది 22 పిక్సెల్ అనేది అప్లై అవుతుంది. ఓకే, కలర్ గ్రే అని ఉంది. సో ఈ కలర్ గ్రే అనేది ఆల్రెడీ ఏంటి మనం సిఎస్ఎస్ సెలెక్టర్ లో మనం కలర్ బ్లూ అని స్పెసిఫిక్ గా చెప్పాము. అవునా? సో ఆల్రెడీ మనం క్లాస్ సెలెక్టర్ లో చెప్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ లో ఉన్నది ఓవర్ రైడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో అప్పుడు ఈ కలర్ గ్రే అనేది ఓవర్ రైడ్ అయిపోయి కలర్ బ్లూ కిందనే ఉంటుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ రోబోటో అన్నాం. ఈ ఫాంట్ ఫ్యామిలీ రోబోటో అనేది మనం క్లాస్ నేమ్ సెలెక్టర్ లో పెట్టామా? పెట్టలేదు. సో ఈ ఫాంట్ ఫ్యామిలీ రోబోటో అనేది ఇక్కడ H1 అనే ట్యాగ్ నేమ్ సెలెక్టర్ కి చెప్పాము కాబట్టి ఆ ఫాంట్ ఫ్యామిలీ రోబోటో అనేది కూడా అప్లై అయిపోతుంది అనమాట. ఓకేనా? సో మనకి ప్రయారిటీలో స్పెసిఫిసిటీలో ఏం జరుగుతుంది అంటే మనం ఇక్కడ క్లాస్ నేమ్ సెలెక్టర్ అనేది మోర్ స్పెసిఫిక్ కాబట్టి మనకి దానికి ఏ వాల్యూస్ అయితే ఉంటాయో అవే అప్లై అవుతాయి అనమాట. ఓకే, అక్కడ స్పెసిఫై చేయని వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ స్పెసిఫై చేయని వాల్యూస్ వరకు మళ్ళీ ఇంకా ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ లో ఏమన్నా ఉంటే ఆ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ లో ఉన్న థింగ్స్ కూడా అప్లై అవుతాయి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు హెడ్డింగ్ 3, 4, 5 కి చూస్తే మనకి ఇక్కడ ఏమేమి అప్లై అవుతున్నాయి? కలర్ నేమ్ బ్లూ, ఫాంట్ వెయిట్ బోల్డ్ అనేది అప్లై అవుతుంది, ఫాంట్ సైజ్ 22 పిక్సెల్ అనేది అప్లై అవుతుంది, ఫాంట్ ఫ్యామిలీ రోబోటో అనేది కూడా అప్లై అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ కలర్ గ్రే అనేది అప్లై అవ్వదు. ఎందుకు అంటే ఇక్కడ మనం క్లాస్ నేమ్ సెలెక్టర్ లో స్పెసిఫిక్ గా కలర్ బ్లూ అని పెట్టాము కాబట్టి. ఓకేనా? రైట్. సో అలాగే H1 హెడ్డింగ్ మెయిన్ హెడ్డింగ్ H1, H2 అనేది హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2 అనేది చూసామనుకోండి వాటికి ఓన్లీ ఈ 3 థింగ్స్ అప్లై అవుతాయి. ఏది ఫాంట్ సైజ్, కలర్ గ్రే, ఫాంట్ ఫ్యామిలీ రోబోటో అనే ఈ 3 థింగ్స్ మాత్రమే అప్లై అవుతాయి అనమాట. ఓకేనా? రైట్. ఒకసారి మళ్ళీ మనం స్లైడ్స్ దగ్గరికి వెళ్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏం చూసాము అంటే ఏం అర్థం చేసుకున్నాము అంటే సిఎస్ఎస్ స్పెసిఫిసిటీలో ఓకే ట్యాగ్ నేమ్స్ సెలెక్టర్ అనేది ఏదైతే ఉందో అది ఒక డాక్యుమెంట్ లో ఉన్న అన్నిటికీ అనేది ఉంది కాబట్టి అన్ని ఆ ట్యాగ్ నేమ్ చేసిన వాటికి అని. సో అది కొంచెం జనరిక్ అనమాట. ఓకేనా? దానికంటే మోర్ స్పెసిఫిక్ ఏది అంటే క్లాస్ నేమ్ సెలెక్టర్ అనేది దానికంటే ఈవెన్ మోర్ స్పెసిఫిక్ అనమాట. ఓకే, సో ఏదైతే మోర్ స్పెసిఫిక్ గా చెప్తామో అవే అప్లై అవుతాయి. ఓకే, ఫస్ట్. అండ్ అవి కాకుండా దానిలో స్పెసిఫై చేయని ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అవి ఆ జనరిక్ దానిలో చెప్పినవి కూడా అప్లై అవుతాయి అనేది ఇక్కడ మనకి అర్థం కావాల్సిన విషయం అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్ మనం ఇంకొకటి ఏం నేర్చుకున్నాము అంటే ఐడి సెలెక్టర్స్ అనేవి మనం నేర్చుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ 5 హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, సో ఆ 5 హెడ్డింగ్స్ లో ఒక స్పెసిఫిక్ హెడ్డింగ్ కి ఏం చేద్దాము అంటే ఈ ఐడి సెలెక్టర్ ని యూజ్ చేసి కూడా మనం సిఎస్ఎస్ అనే దాన్ని యాడ్ చేద్దాం. ఓకే, సో హెడ్డింగ్ 5 కి మనం ఏం చేద్దాము అంటే ఐడి అనేది ఒకటి పెడదాం. సో ఈ ఐడి అనేది ఏదైతే ఉంటుందో అది ఒక HTML డాక్యుమెంట్ అనేది తీసుకుంటే ఆ ఎంటైర్ డాక్యుమెంట్ లో కూడా ఈ ఐడి అనేది యూనిక్ గా ఉండాలి అన్నమాట. ఓకే, సో ఐడి ఈక్వల్ టు హెడ్డింగ్ 5 అని పెడదాం. ఓకే, పెట్టేసి మనం ఇప్పుడు సిఎస్ఎస్ ఫైల్లో ఐడి సెలెక్టర్ రాయాలి అనుకోండి. సో మనం ఫస్ట్ ఆ సెలెక్టర్ పేరులో ఏముండాలి? హ్యాష్ అనే సింబల్ ఉండాలి. ఓకే, సో మనకి ఏంటి అంటే ఐడి సెలెక్టర్ కి మనకి ఫస్ట్ లెటర్ ఏముండాలి? హ్యాష్ అనే లెటర్ ఉండాలి. సో హ్యాష్ ఫాలోడ్ బై మనకి ఏముండాలి అంటే ఐడి పేరు ఉండాలి. ఓకే, సో మనం ఇక్కడ ఐడి పేరు ఏమి ఇచ్చుకున్నాము? హెడ్డింగ్ 5 అని ఇచ్చుకున్నాం. ఓకే, సో హ్యాష్ అని చెప్పేసి హెడ్డింగ్ 5 అని పెట్టేసి ఓకే
నెక్స్ట్ మనం అక్కడ స్టైలింగ్ అనేది ఇచ్చుకుందాం. ఓకే, సో అక్కడ ఏమని చెప్తున్నాము అంటే కలర్ గ్రీన్ ఉండాలి అని చెప్తున్నాం, టెక్స్ట్ కలర్. ఓకే, ఫాంట్ సైజ్ 28 పిక్సెల్ ఉండాలి అని చెప్తున్నాము. ఫాంట్ స్టైల్ వచ్చేసి ఇటాలిక్ అంటే కొంచెం స్లైట్ గా బెండ్ అయ్యి ఉండాలి అని చెప్తున్నాం అనమాట. ఓకేనా, ఒకసారి దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఒకసారి ట్రై అవుట్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓకేనా, రైట్. ఓకే, సో నేను ఇక్కడ వచ్చాను. ఓకే, హెడింగ్ 5కి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఐడి ఈక్వల్ టు ఓకే హెడింగ్ 5 అని చెప్పేసి పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సిఎస్ఎస్కి వచ్చాను. ఓకే, సో సిఎస్ఎస్కి వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఓకే హ్యాష్ అని చెప్పేసి పెట్టేసి హ్యాష్ ఓకే హెడింగ్ 5 అని పెట్టేసి ఓకే నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే కలర్ అనేది ఓకే గ్రీన్ అనేది ఒకటి ఇస్తున్నాము. నెక్స్ట్ మనకి ఫాంట్ సైజ్ అనేది ఓకే 28px అనేది పిక్సెల్ అనేది కావాలి. ఓకే, నెక్స్ట్ ఫాంట్ స్టైల్ వచ్చేసి మనకి ఇటాలిక్ అనేది ఉండాలి అని మనం చెప్తున్నాం. ఓకేనా, ఒకసారి రన్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అని. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది మనకి హెడింగ్ 5 అనే దానికి చూస్తే కలర్ గ్రీన్ అనేది వచ్చింది, ఫాంట్ సైజ్ 28 పిక్సెల్ అనేది వచ్చింది. ఓకే, అండ్ ఫాంట్ స్టైల్ కూడా ఇటాలిక్ కొంచెం స్లైట్ గా బెండ్ అయ్యి ఉంది చూసారా టెక్స్ట్. సో ఇది కూడా వచ్చింది. ఒకసారి ఇది ఎందుకు జరిగింది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, స్లైడ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, రైట్. సో ఇక్కడ ఏం జరిగింది అంటే మీరు కనుక చూసినట్టయితే మనం ఈ ఐడి అనే దానికి ఏదేదైతే మనం ఐడి సెలెక్టర్కి ఏవేవైతే స్పెసిఫై చేసామో ఆ సిఎస్ఎస్ స్టైలింగ్స్ అన్ని కూడా మనకి హెడింగ్ 5 అనే దానికి అప్లై అయిపోయాయి. ఓకే, సో కలర్ గ్రీన్ అని అన్నాం, ఆ కలర్ గ్రీన్ అప్లై అయిపోయింది. ఫాంట్ సైజ్ 28 పిక్సెల్ అన్నాం, ఆ 28 పిక్సెల్ అప్లై అయిపోయింది. ఫాంట్ స్టైల్ ఇటాలిక్ అన్నాము, ఆ ఫాంట్ స్టైల్ ఇటాలిక్ కూడా జరిగిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇది ఐడి సెలెక్టర్ అనేది ఏంటి అంటే మనకి ఇక్కడ ఈవెన్ మోర్ స్పెసిఫిక్ దాన్ క్లాస్ సెలెక్టర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక HTML డాక్యుమెంట్ అనేది తీసుకుంటే ఈ ఐడి అనే దాంతో ఈచ్ ఎలిమెంట్ కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది కదా, అవునా? సో మనకు ఒక డాక్యుమెంట్ అంతా తీసుకుంటే ఒక ఐడి సెలెక్టర్ రాసాము అంటే అది ఏమవుతుంది, ఓన్లీ ఒక HTML ఎలిమెంట్ కి మాత్రమే స్పెసిఫిక్ గా పనిచేస్తుంది, అవునా? ఇప్పుడు ఇక్కడ హ్యాష్ హెడింగ్ 5 అన్నాను. సో ఈ హ్యాష్ హెడింగ్ 5 అనే దాన్ని నేను ఎక్కడైనా రీయూజ్ చేయగలుగుతానా? చేయలేను. ఎందుకంటే ఈ హెడింగ్ 5 అనేది ఐడిని నేను ఏం చేయగలను, ఈ HTML డాక్యుమెంట్ మొత్తంలో ఒక HTML ఎలిమెంట్ కి మాత్రమే నేను ఆ ఐడిని ఇవ్వగలుగుతాను, అవునా? సో మనకి ట్యాగ్ నేమ్ అనేది చూస్తే ఒక డాక్యుమెంట్ లో ఎన్ని అంటే చాలా ఉండొచ్చు. ఈ క్లాస్ నేమ్ సెలెక్టర్ వచ్చేసి కొన్నిటికి మనం పెట్టుకోవచ్చు, కానీ ఈ ఐడి సెలెక్టర్ ఏదైతే ఉంటుందో అది మాత్రం వచ్చేసి ఓన్లీ ఒక HTML ఎలిమెంట్ కి మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, ఎందుకంటే ఐడి అనేది మనకు ఒక HTML డాక్యుమెంట్ లో యూనిక్ గా ఉండాలి. ఓకేనా, సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఐడి సెలెక్టర్ కి మనం హ్యాష్ అని చెప్పేసి హెడింగ్ 5 అని ఐడి సెలెక్టర్ పెట్టినప్పుడు అక్కడ ఏవేవైతే ప్రాపర్టీస్ చెప్తామో ఇది మోర్ స్పెసిఫిక్ అన్నమాట. ఓకేనా, సో స్పెసిఫిసిటీ ప్రకారం ఏం జరుగుతుంది అంటే ఏదైతే మోర్ స్పెసిఫిక్ గా ఉంటుందో ఆ స్పెసిఫిక్ గా ఉన్న థింగ్స్ అప్లై అవుతాయి ఫస్ట్ ప్రయారిటీలో. ఓకే, సో కలర్ గ్రీన్ అని ఉంది కాబట్టి కలర్ గ్రీన్ అప్లై అయిపోయింది. ఫాంట్ సైజ్ 28 పిక్సెల్ ఉంది కాబట్టి ఫాంట్ సైజ్ 28 పిక్సెల్ అప్లై అయిపోయింది. ఫాంట్ స్టైల్ ఇటాలిక్ అన్నాం కాబట్టి ఇటాలిక్ అనేది కూడా అప్లై అయిపోయింది. ఓకేనా, రైట్. అండ్ అక్కడ ఇంకొకటి హెడ్డింగ్ కి ఏమని ఉంది, హెడ్డింగ్ 5 కి మనం క్లాస్ సెలెక్టర్ హెడ్డింగ్ అనేది కూడా ఉంది. ఓకే, సో క్లాస్ సెలెక్టర్ హెడ్డింగ్ అనేది ఉంది కాబట్టి నెక్స్ట్ అక్కడికి వెళ్తుంది. ఓకే, సో దానిలో ఏమని ఉంది, కలర్ బ్లూ అని ఉంది. కానీ ఆ కలర్ బ్లూ అనే దాన్ని మనం దేంతో ఓవర్ రైడ్ చేసేసాము, ఐడి సెలెక్టర్ లో కలర్ గ్రీన్ అని అన్నాం. సో ఆ కలర్ బ్లూ అనేది అప్లై అవ్వదు. ఓకేనా, నెక్స్ట్ ఫాంట్ వెయిట్ బోల్డ్ అని అన్నాం. సో ఈ ఫాంట్ వెయిట్ బోల్డ్ అనేది మనకు ఐడి సెలెక్టర్ లో ఉందా, లేదు. సో మనం ఎక్స్ప్లిసిట్ గా ఐడి సెలెక్టర్ లో ఏమీ చెప్పలేదు కాబట్టి ఏమవుతుంది అంటే ఈ క్లాస్ సెలెక్టర్ లో ఉన్న ఈ ఫాంట్ వెయిట్ బోల్డ్ అనే ప్రాపర్టీ అప్లై అవుతుంది అనమాట. ఓకేనా, అందుకోసమే మనకి ఏం జరిగింది అంటే ఆ హెడింగ్ 5 అనేది ఉంది చూసారా, సో అది బోల్డ్ గా ఉందన్నమాట దాని ఫాంట్ వెయిట్. ఓకే, నెక్స్ట్ ఈ హెడింగ్ అనేది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ట్యాగ్ నేమ్ సెలెక్టర్ H1 అనే దానికి వెళ్దాం. ఓకేనా, సో అక్కడ ఏముంది, ఫాంట్ సైజ్ 22 పిక్సెల్ అని ఉంది. ఓకే, కానీ ఫాంట్ సైజ్ అనేది ఎక్కడ ఆల్రెడీ ఉంది అంటే మనకి ఐడి సెలెక్టర్ లో ఫాంట్ సైజ్ 28 పిక్సెల్ అని ఉంది. ఓకేనా, సో ఏం జరుగుతుంది అంటే ఈ మెయిన్ హెడ్డింగ్ H1 కి సంబంధించి ట్యాగ్ నేమ్ సెలెక్టర్ లో ఉన్న ఈ ఫాంట్ సైజ్ అనేది ఓవర్ రైడ్ అయిపోతుంది అనమాట. దేనికి, ఓన్లీ ఈ హెడ్డింగ్ 5 అనే దానికి మాత్రమే. ఓకే, సో ఈ హెడ్డింగ్ 5 అనే దానికి ఆ ఫాంట్ సైజ్ 22 పిక్సెల్ అనేది అప్లై అవ్వకుండా ఫాంట్ సైజ్ 28 పిక్సెల్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ కలర్ గ్రే అని చెప్పాం. ఓకే, కాకపోతే మనం ఐడి సెలెక్టర్ లో ఏం చెప్పాం, స్పెసిఫిక్ గా కలర్ గ్రీన్ ఉండాలి అని చెప్పాం, అవునా? సో అందుకోసం మనం ఏమైపోతుంది అంటే కలర్ గ్రీన్ అనే దాంతో మనకి ఓవర్ రైట్ అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి మనం రోబోటో అని చెప్పామన్నమాట. ఓకే, సో ఈ ఫాంట్ ఫ్యామిలీ అనేది మనం
ఐడి సెలెక్టర్లో చెప్పలేదు, క్లాస్ సెలెక్టర్లో కూడా చెప్పలేదు. సో ఇది ఏమవుతుందంటే ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్కి మనం ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ రోబోటో అని చెప్పాము కాబట్టి ఇంకా ముందు ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఓకే. సో ఈ ఫాంట్ ఫ్యామిలీ రోబోటో అనేది కూడా ఈ హెడింగ్ 5 అనే దానికి అప్లై అవుతుంది అనమాట. ఓకేనా. సో మోర్ స్పెసిఫిక్ థింగ్ ఏంటి ఇక్కడ మనకి ట్యాగ్ నేమ్ సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్లో మోర్ స్పెసిఫిక్ ఏది అంటే మనకి ఐడి సెలెక్టర్. ఎందుకు అంటే మనకి ఒక HTML డాక్యుమెంట్ తీసుకుంటే ఆ ఎంటైర్ డాక్యుమెంట్లో ఒక ఐడి తోటి ఒక ఐడికి ఒక వాల్యూ ఉండేది ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. అవునా, యునిక్గా ఉండాలి కాబట్టి సో ఒక ఐడి తోటి మనం ఒక వాల్యూ ఇచ్చామంటే ఆ వాల్యూ తోటి ఓన్లీ HTML డాక్యుమెంట్లో ఒకటి మాత్రమే ఉండాలి. అవునా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఐడి సెలెక్టర్ అనేది మనకి మోర్ స్పెసిఫిక్. దానికంటే కొంచెం తక్కువ స్పెసిఫిక్ ఏది అంటే మనకి క్లాస్ సెలెక్టర్. ఎందుకు అంటే ఇక్కడ ఈ క్లాస్ సెలెక్టర్ తోటి మనం ఏం చేయొచ్చు అంటే ఒక క్లాస్ సెలెక్టర్ నేమ్ తోటి మనం రీయూజ్ అనేది చేయొచ్చు. సో ఒక HTML డాక్యుమెంట్లో మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ HTML ఎలిమెంట్స్కి మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్లాస్ అనేది మనం ఈ సెలెక్టర్ వాల్యూ ఏదైతే ఉందో అది పెట్టుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ జనరిక్గా ఉండే సెలెక్టర్ ఏది దీనిలో అంటే మనకి ట్యాగ్ నేమ్ సెలెక్టర్. సో ఇక్కడ ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ చెప్పేటప్పుడు స్పెసిఫిక్గా ఏ పర్టికులర్ ఎలిమెంట్ కని చెప్పాం. అంటే ఇప్పుడు H1 అనే ట్యాగ్ ఉన్న అన్నిటికీ ఒక HTML డాక్యుమెంట్ తీసుకుంటే H1 అనే ట్యాగ్ ఉన్న అన్నిటికీ కూడా నువ్వు ఈ స్టైల్స్ అప్లై చేసేయి అని చెప్తున్నట్టు అనమాట. ఓకేనా, రైట్. సో మనకి ప్రయారిటీ ప్రకారం చూస్తే ఏంటి అంటే హైయెస్ట్ స్పెసిఫిసిటీ ఉన్నది ఏంటి అంటే ఈ 3 సెలెక్టర్స్లో కూడా ఐడి సెలెక్టర్స్ అనేది హైయెస్ట్ స్పెసిఫిసిటీ. నెక్స్ట్ ఏంటి అంటే క్లాస్ సెలెక్టర్స్. ఆ తర్వాత ఏంటి అంటే మనకి ఈ టైప్ సెలెక్టర్స్ లేదా ట్యాగ్ నేమ్ సెలెక్టర్స్ అనేవి ఆ తర్వాత వస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఐడి అనేది ఏమవుతుంది అంటే ఓన్లీ ఒక HTML ఎలిమెంట్ మాత్రమే సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే. సో మనం ఇప్పుడు ఏంటి అంటే స్పెసిఫిసిటీ అనే దానిలో ఒక 3 సెలెక్టర్స్ తీసుకున్నప్పుడు ఏది మోర్ స్పెసిఫిక్, ఏది లెస్ స్పెసిఫిక్, ఏది జనరిక్ అనేది నేర్చుకున్నాము. అండ్ ఈ హైయెస్ట్ స్పెసిఫిక్ ఏదైతే ఉంటుందో దానివే ప్రయారిటీ ఎక్కువ తీసుకుంటాయి కంపేర్ టు మనకి నెక్స్ట్ ఈ క్లాస్ సెలెక్టర్ కానీ లేకపోతే టైప్ సెలెక్టర్స్లో కానీ అనేది మనం అర్థం చేసుకున్నాం. అవునా, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అంటే మనం ఇన్లైన్ స్టైల్స్ అనే కాన్సెప్ట్ని చూద్దాం. ఓకే. సో ఈ ఇన్లైన్ స్టైల్స్ అనే దాని గురించి మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం. ఓకే. సో ఈ ఇన్లైన్ స్టైల్స్ అనేవి ఏమవుతాయి అంటే మనం HTMLలోనే ఏం చేస్తాము అంటే స్టైల్ అనే ఒక అట్రిబ్యూట్ని యూజ్ చేసేసి ఓకే ఆ HTML మనకి ఆ డాక్యుమెంట్ ఉంటుంది కదా ఫైల్. సో ఆ HTML ఫైల్లోనే మనం ఏం చేస్తామంటే ఒక HTML ఎలిమెంట్కి స్టైల్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసేసి మనం అక్కడే స్టైలింగ్ అనేది చేస్తాం అనమాట. ఓకే. సో మనం అక్కడ స్టైల్స్ ఏవైతే రాస్తామో ఆ స్టైల్స్ అనేవి కూడా మనకి ఆ HTML ఎలిమెంట్కి అప్లై అయిపోతాయి అనమాట. ఓకేనా, రైట్. సో దానికి సింటాక్స్ ఏంటి అంటే మనం HTMLలో రాసేటప్పుడు ట్యాగ్ పేరు ఏదైతే ఉందో ఆ ట్యాగ్ పెడతాము, తర్వాత స్టైల్ అనే అట్రిబ్యూట్ పేరు పెడతాము. ఓకే, పెట్టేసి ఈక్వల్ టు అని చెప్పేసి డబుల్ కోట్స్ మధ్యలో ఆ అట్రిబ్యూట్కి వాల్యూ వచ్చేసి మనం ఏమిస్తాము అంటే మనం CSS రూల్ సెట్లో రూల్స్ రాస్తాం చూసారా. సో రూల్ రాసేటప్పుడు ఏముంటుంది, ప్రాపర్టీ నేమ్ కాలన్ వాల్యూ నేమ్ సెమీకాలన్ అని ఉంటుంది. అవునా. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే సేమ్ అలాగే ప్రాపర్టీ నేమ్ కాలన్ వాల్యూ నేమ్ సెమీకాలన్ పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఇమీడియట్గా నెక్స్ట్ రూల్ రాసుకోవచ్చు. మళ్ళీ ప్రాపర్టీ నేమ్ కాలన్ వాల్యూ నేమ్ వాల్యూ సెమీకాలన్ అనే అలా మల్టిపుల్ ప్రాపర్టీ వాల్యూ పేర్స్ని మనం పెట్టుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మనకి HTMLలో స్టైల్ అనే అట్రిబ్యూట్కి ఉండే సింటాక్స్ అనమాట. ఓకేనా. స్టైల్ అనే అట్రిబ్యూట్కి వాల్యూ అనేది ఏ విధంగా ఉండొచ్చు ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. సో ఇక్కడ హెడింగ్ 5 అనేది దానికి మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ ఇన్లైన్ CSS అనేది రాద్దాం. సో ఈ ఇన్లైన్ CSS రాయడము అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఆ హెడింగ్ 5 అనే దానికి మనం అక్కడ హెడింగ్ ట్యాగ్ ఉంది కదా స్టార్ట్ ట్యాగ్లోనే మనం ఏం చేస్తున్నాము అంటే స్టైల్ అనే ఒక అట్రిబ్యూట్ పెడుతున్నాము. సో ఆ స్టైల్ అనే అట్రిబ్యూట్ పెట్టేసి మనం ఏంటి కలర్ కాలన్ వైట్ అంటున్నాం. అంటే కలర్ అనే ప్రాపర్టీకి వాల్యూ వచ్చేసి వైట్ అని చెప్తున్నాం. సో టెక్స్ట్ కలర్ వైట్ ఉండాలి అని చెప్తున్నాము. సెమీకాలన్ పెట్టాము. తర్వాత ఏం చేసాము అంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అని చెప్పేసి కాలన్ పెట్టేసి ఆరెంజ్ అని అంటున్నాం. సో ఇక్కడ ప్రాపర్టీ నేమ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్. ఓకే, వాల్యూ వచ్చేసి ఆరెంజ్. సో మనం ఏం చెప్తున్నాము అంటే ఆ హెడింగ్ 5 అనే మెయిన్ హెడ్డింగ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ ఉండాలి అని చెప్తున్నాం అనమాట. ఓకేనా. సో ఒకసారి ఏం చేద్దాము అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి దీన్నే ట్రైఅవుట్ చేసి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చాము. ఓకే. సో ఇక్కడ HTML దగ్గరికి వెళ్దాము. ఓకే. సో ఇక్కడ హెడింగ్ 5 అనేది ఉంది కదా. సో దీనికి ఏం చేస్తాము అంటే మనం స్టైల్ ఓకే స్టైల్ అనే అట్రిబ్యూట్ నేమ్కి వాల్యూ వచ్చేసి మనం అక్కడ ఏంటి అంటే కలర్ కాలన్ వైట్ సెమీకాలన్ ఓకే అని పెడుతున్నాము. నెక్స్ట్
బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అని చెప్పేసి ఓకే, నెక్స్ట్ ఆరెంజ్ అని చెప్పేసి దానికి వాల్యూ ఇచ్చి సెమికాలన్ పెడుతున్నాము. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ హెడింగ్ 5కి టెక్స్ట్ కలర్ అయితే ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ కలర్ అనేది వైట్ వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏమైపోయింది అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వచ్చేసి ఆరెంజ్ అనేది వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి మనం స్లైడ్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఓకే, రైట్. సో మనకు అవుట్పుట్ ఏంటి అంటే మనకి అక్కడ మనం ఇన్లైన్ స్టైల్స్ ఉంటాయి కదా, సో ఆ ఇన్లైన్ స్టైల్స్లో మనం కలర్ వైట్ అని చెప్పాము కాబట్టి ఆ టెక్స్ట్ కలర్ వైట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ అని చెప్పాము కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ అనేది వచ్చింది. సో మీకు ఈ పాటికే ఒకటి ఏమర్థమైపోయి ఉంటుంది అంటే ఈ సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ అనే దానిలో ఈ ఇన్లైన్ స్టైల్స్ అనేవి చాలా హైయెస్ట్ స్పెసిఫిక్ అనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది అనమాట. ఓకేనా, సో మనం ఇన్లైన్ స్టైల్స్ అనేది ఏంటి అంటే హైయెస్ట్ స్పెసిఫిక్ అనమాట. ఓకే, సో కంపేర్ టు మనకి ఈ ఐడి సెలెక్టర్తో యూజ్ చేసిన దానికంటే కూడా మనకి ఏంటి అంటే ఈ ఇన్లైన్ స్టైల్స్ అనేవి ఉంటే అదే హైయెస్ట్ స్పెసిఫిక్. సో దాన్నే ప్రయారిటీ కింద తీసుకోవడం అనేది జరుగుతుంది. అందుకోసమే ఏం జరిగింది అంటే మనం అక్కడ హెడింగ్ 5 అనే దానికి తీసుకుంటే మనం కలర్ అక్కడ ఆల్రెడీ ముందు ఐడి సెలెక్టర్లో గ్రీన్ అని ఇచ్చినప్పటికీ కూడా మనం ఇన్లైన్ స్టైల్లో ఏం చేసాము, కలర్ వైట్ అని చెప్పాము కాబట్టి ఆ కలర్ వైట్ అనేది తీసుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, సో ఇన్లైన్ స్టైల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఇంకా మిగిలిన పైన ఉన్న ఐడి సెలెక్టర్ కానీ క్లాస్ సెలెక్టర్ కానీ టైప్ సెలెక్టర్లో కానీ ఇంక ఇవేవైనా అక్కడ ఏమైనా ప్రాపర్టీస్కి వాల్యూస్ చెప్పుంటే వాటిని ఓవర్ రైట్ చేయడం అనేది ఈ ఇన్లైన్ స్టైల్స్ తోటి జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. సో ఇన్లైన్ స్టైల్స్ అనే వాటికి హైయెస్ట్ స్పెసిఫిసిటీ ఉంటుంది. కాకపోతే ఈ ఇన్లైన్ స్టైల్స్ అనేవి యూజ్ చేయడం అనేది నాట్ రికమెండెడ్ అనమాట. ఓకే, సో మనకి డెవలపర్ బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రకారం ఈ ఇన్లైన్ స్టైల్స్ యూజ్ చేయడం అనేది అసలు నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ అనమాట. ఓకేనా, సో వేరియస్ రీజన్స్ ఉన్నాయి దీనికి. ఒకటి ఏంటి అంటే మనం ఈ ఇన్లైన్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం రీయూజ్ అనేది చేయలేము. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ట్యాగ్ సెలెక్టర్ ఉందనుకోండి, ఆ ట్యాగ్ సెలెక్టర్ ఒక దానికి అంటే H1 అనే దానికి పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, మల్టిపుల్ హెడ్డింగ్స్ కి కూడా ఆ H1 అనే దాన్ని మనం యూజ్ చేయగలుగుతున్నాం. అలాగే క్లాస్ సెలెక్టర్ అనేది ఉందనుకోండి, సో ఆ క్లాస్ సెలెక్టర్ ని కూడా మనం మల్టిపుల్ HTML ఎలిమెంట్స్ కి రీయూజ్ చేయగలుగుతున్నాం. ఓకే, కానీ ఇక్కడ ఈ ఇన్లైన్ స్టైల్స్ అనేది వచ్చేటప్పటికి ఏంటి అంటే ఈ ఇన్లైన్ స్టైల్స్ ఒకసారి మనం అక్కడ HTML ఎలిమెంట్ లో స్టైల్ ఈక్వల్ టు అని పెడతాం కాబట్టి సో మనం వాటిని రీయూజ్ చేసుకోలేము అనేది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనం HTML కోడ్ని అండ్ CSS కోడ్ని రెండింటిని కూడా కలిపి పెడుతున్నాం కాబట్టి ఏమవుతుంది అంటే కోడ్ రీడబిలిటీ అనేది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట డెవలపర్స్కి. సో ఆ కోడ్ రీడబిలిటీ అనేది కూడా పోతుంది అనమాట. ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటి అంటే ఈ ఇన్లైన్ స్టైల్స్ అనేవి ఐడియల్గా అసలుకి నాట్ రికమెండెడ్ అనమాట, యూజ్ చేయకూడదు. కానీ ఇంకా తప్పని పరిస్థితి ఏదైనా వస్తే యూజ్ చేస్తూ ఉంటారు. అది యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దానికే హైయెస్ట్ స్పెసిఫిసిటీ ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. సో మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాము అంటే మనం టైప్ సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, తర్వాత ఐడి సెలెక్టర్, ఇన్లైన్ సెలెక్టర్, ఇన్లైన్ స్టైల్స్. సో ఈ 4 థింగ్స్ లో కూడా మనకి ఇన్లైన్ స్టైల్స్ అనేవి హైయెస్ట్ స్పెసిఫిక్ అని అనుకున్నాము. తర్వాత మనకి వచ్చేసి ఏంటి అంటే ఐడి సెలెక్టర్, తర్వాత మనకు వచ్చేసి క్లాస్ సెలెక్టర్స్, ఆ తర్వాత మనకు వచ్చేసి ఏంటి అంటే టైప్ సెలెక్టర్స్ అనేవి అనుకున్నాం. ఓకే, రైట్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అంటే మనం మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ సిఎస్ఎస్ అనుకున్నాం కదా. సో దానిలో ఇన్హెరిటెన్స్ అనేది డిస్కస్ చేసాము, నెక్స్ట్ స్పెసిఫిసిటీ అనేది డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే సిఎస్ఎస్ క్యాస్కేడ్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా, చాలా ఫండమెంటల్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే సిఎస్ఎస్ క్యాస్కేడ్ అనే కాన్సెప్ట్ గురించి అర్థం చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఈ సిఎస్ఎస్ క్యాస్కేడ్లో ఏం చెప్తుంది అంటే మనకి ఇప్పుడు సపోజ్ ఒక 2 రూల్ సెట్స్ ఉన్నాయి అనుకోండి, సిఎస్ఎస్ రూల్ సెట్స్. ఓకే, సో రెండు కూడా సేమ్ స్పెసిఫిసిటీయే ఉన్నాయి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం రెండు కూడా మనకి ఇప్పుడు ఏంటి అంటే సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ టైప్ సెలెక్టర్సే ఉన్నాయి అనుకోండి. ఓకే, రెండు టైప్ సెలెక్టర్సే ఉన్నాయి కాబట్టి ఆ రెండింటికి కూడా సేమ్ స్పెసిఫిసిటీ ఉంటుంది, అవునా? సో ఇలా సేమ్ స్పెసిఫిసిటీ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం ఆ సిఎస్ఎస్ ఫైల్లో ఉంటుంది కదా, సో ఆ సిఎస్ఎస్ ఫైల్లో అంటే మనం ఏది పైన రాస్తాము ఏది కింద రాస్తాము అనే ఆర్డర్ని బేస్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అంటే ఏ స్టైల్స్ అప్లై అవ్వాలి అనేది మనకి సోర్స్ ఆర్డర్ అని అంటారు అనమాట. అంటే సోర్స్ ఆర్డర్ అంటే మనం ఈ సిఎస్ఎస్ కోడ్ రాస్తాం కదా, కోడ్ పెడతాం కదా, సో ఈ కోడ్ పెట్టిన దానిలో ఏది పైన వస్తుంది ఏది నెక్స్ట్ వస్తుంది అనే దాని బేసిస్ మీద కూడా ఏం జరుగుతుంది అంటే ఒక HTML ఎలిమెంట్కి ఏ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అప్లై చేయాలి ఏంటి అనేది బ్రౌజర్ డెసిషన్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా,
సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే మనకి సిఎస్ఎస్ క్యాస్కేడ్లో ఏదైతే మనం లాస్ట్ స్పెసిఫై చేస్తామో ఆ లాస్ట్ స్పెసిఫై చేసిన దాన్నే మనకి బ్రౌజర్ అనేది యూజ్ చేసుకొని ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి అప్లై చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఒక మెయిన్ హెడ్డింగ్ H1 అనేది ఉంది, అబౌట్ ఇండియా అని ఉంది. ఓకే, సో మనం సిఎస్ఎస్లో ఏం చేసాము అంటే H1 అనే చెప్పేసి ట్యాగ్ నేమ్ సెలెక్టర్ పెట్టాము, కలర్ బ్లూ అని చెప్పేసి పెట్టాము. అండ్ నెక్స్ట్ ఇంకొకసారి ఏం చేసాము అంటే మెయిన్ హెడ్డింగ్ పెట్టాము, కలర్ ఆరెంజ్ అని పెట్టాము అనమాట. ఓకేనా, సో ఇక్కడ H1 అనే మనకి ఆ టైప్ సెలెక్టర్ ఏదైతే ఉందో దాన్ని సిఎస్ఎస్ ఫైల్లో 2 times యూజ్ చేసాం. ఒక చోట ఏమని పెట్టాము, కలర్ బ్లూ అని పెట్టాము, ఇంకొక చోట కింద ఏం చేసాం, కలర్ ఆరెంజ్ అని పెట్టాము. అవునా, సో ఈ కలర్ ఆరెంజ్ అని పెట్టినప్పుడు ఇప్పుడు ఏ కలర్ అసలుకి మనకి మెయిన్ హెడ్డింగ్ కి అప్లై అవుతుంది అనేది ఒకసారి మనం కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాము అంటే మనం ఈ మిగిలిన కింద హెడ్డింగ్స్ అన్ని కూడా తీసేద్దాము. ఓకే, సో తీసేసి మనం జస్ట్ ఈ హెడ్డింగ్ 1ని అబౌట్ ఇండియా అని మార్చేద్దాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సిఎస్ఎస్లోకి వచ్చేసి ఇవి కూడా తీసేద్దాము. ఓకే, ఆల్రెడీ రాసిన స్టైల్స్. సో ఒక H1కి ఏం చేద్దాము అంటే మనం ఈ టైప్ సెలెక్టర్ H1 అనే దానికి ఓకే కలర్ అని చెప్పేసి మనం ఫస్ట్ ఒక దానికి ఏం చేద్దాము అంటే బ్లూ అనేది ఒకటి పెడదాము. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక H1 అనేది మళ్ళీ టైప్ సెలెక్టర్ పెడదాము. ఓకే, సో H1 అనే టైప్ సెలెక్టర్ పెట్టేసి ఓకే సో దీనికి మనం కలర్ అని చెప్పేసి గ్రీన్ అని చెప్పేసి పెడదాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూద్దాం అసలుకి మనం ఇక్కడ రన్ చేస్తే ఏది అప్లై అవుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది, అబౌట్ ఇండియా అనేది మనకి ఏమైంది అంటే గ్రీన్ కలర్లో వచ్చింది. ఓకేనా, సో ఇది గ్రీన్ కలర్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఒకసారి మనం స్లైడ్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ అవుట్పుట్ ఏం జరిగింది అంటే ఇక్కడ ఆరెంజ్ అనే కలర్ యూజ్ చేసాము. సో బ్లూ ఆరెంజ్ అనేది మెన్షన్ చేసాము కాబట్టి మనకి ఇక్కడ ఆరెంజ్ అనే కలర్ మనకి అవుట్పుట్ అనేది రావడం జరిగింది. ఓకే, సో మనం కూడా ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఇక్కడ సీన్ మనకి ఇక్కడ ఏం చేద్దాం అంటే సిఎస్ఎస్ లో ఇక్కడ కలర్ గ్రీన్ బదులు ఆరెంజ్ అని ఇద్దాం. ఓకే, సో ఈ ఆరెంజ్ అనేది ఇచ్చి చూద్దాం ఇక్కడ ఏం జరిగింది అంటే. ఓకే, సో అబౌట్ ఇండియా అనేది మనకు కూడా ఇక్కడ ఆరెంజ్ అనే కలర్ రావడం అనేది జరిగింది. ఓకే, సో మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఆరెంజ్ అనేది వచ్చింది. సో ఇక్కడ అవుట్పుట్ మనకి ఆరెంజ్ అనే కలర్ ఎందుకు వచ్చింది అంటే ఓకే, సో మనకి ఇక్కడ ఏం జరిగినట్టు సిఎస్ఎస్ క్యాస్కేడ్ అన్నప్పుడు రెండు కూడా మనం ఏంటి అంటే సిఎస్ఎస్ లో యూజ్ చేసిన సెలెక్టర్స్ వచ్చేసి రెండు కూడా టైప్ సెలెక్టర్సే యూజ్ చేసాము. ఓకే, సో దానిలో మనం ఇక్కడ ఏం జరిగింది అంటే ఫస్ట్ టైప్ సెలెక్టర్కి వచ్చేసి మనం కలర్ అనేది వచ్చేసి బ్లూ పెట్టాము. ఓకే, సెకండ్ టైప్ సెలెక్టర్ లో మనం ఏంటి అంటే కలర్ అనేది వచ్చేసి ఆరెంజ్ అని చెప్పామన్నమాట. ఓకేనా, సో ఇక్కడ సిఎస్ఎస్ క్యాస్కేడ్ ఏమని చెప్తుంది అంటే మనకి రెండు సెలెక్టర్స్ కూడా సేమ్ స్పెసిఫిసిటీయే ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే సోర్స్ ఆర్డర్ అంటే మనకి సిఎస్ఎస్ ఫైల్స్ లో కోడ్ ఉంటుంది చూసారా, అది ఏ ఆర్డర్ లో అయితే వస్తుందో దానిలో లాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ ఉన్న ప్రాపర్టీ యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో అది మాత్రమే అప్లై అవుతుంది అనేది మనకి సిఎస్ఎస్ క్యాస్కేడ్ అనే కాన్సెప్ట్ చెప్తుంది అనమాట. ఓకేనా, సో అందుకోసమని మనకి ఇక్కడ సిఎస్ఎస్ ఫైల్లో ఏముంది, లాస్ట్ వచ్చేసి ఏముంది అక్కడ కలర్ ఆరెంజ్ అని ఉంది. ఓకే, సో అందుకోసం ఏం జరిగింది అంటే అవుట్పుట్ మనకి ఆరెంజ్ అనే కలర్ లో రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం మనం. ఓకే, సో ఇప్పుడు మనం టైప్ సెలెక్టర్ యూస్ చేసాం కదా, అలాగే ఒకసారి ఏం చేద్దాము అంటే క్లాస్ సెలెక్టర్ ని యూస్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ ఎగ్జాంపుల్లో ఏం చేసాము అంటే మనం స్టైల్ 1 స్టైల్ 2 అని రెండు క్లాస్ సెలెక్టర్స్ ని యూజ్ చేసాము. సో స్టైల్ 1 అనే దానికి మనం ఏం చేసాము అంటే కలర్ గ్రీన్ అని పెట్టుకున్నాము. ఓకే, స్టైల్ 2 అనే దానికి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కలర్ అనేది ఆరెంజ్ అని పెడుతున్నాము. ఓకేనా, సో ఈ స్టైల్ 1 స్టైల్ 2 ఐడియల్ గా ఏంటి అంటే రెండిటికి కూడా మనకి ఏంటి అంటే సేమ్ స్పెసిఫిసిటీ ఉంది. ఓకే, రెండు కూడా క్లాస్ సెలెక్టర్సే కాబట్టి రెండిటికి కూడా సేమ్ స్పెసిఫిసిటీ ఉంది. ఓకేనా, సో ఇక్కడ మనం HTML లో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే క్లాస్ ఈక్వల్ టు అని చెప్పేసి స్టైల్ -1 అని చెప్పేసి ఒక స్టైల్, మనం మల్టిపుల్ స్టైల్స్ ఇవ్వచ్చు కదా, పక్కనే ఇంకొకటి ఏం చేద్దాం అంటే స్టైల్ -2 అని అందాం. ఓకేనా, సో ఈ స్టైల్ -1 ముందు పెట్టినా స్టైల్ -2 ముందు పెట్టినా రెండు కేసెస్ లో కూడా మనకి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఒకసారి ట్రై అవుట్ చేసి చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చాము. ఓకే, HTML దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే H1 అనే ట్యాగ్ కి మనం క్లాస్ అనే అట్రిబ్యూట్ పెట్టేసి ఓకే, సో దీనికి మనం ఏంటి అంటే మనకి క్లాస్ సెలెక్టర్స్ వాడదాము. సో స్టైల్ -1 అనేది స్టైల్ -2 అనేది మనం ఇక్కడ దీనికి అప్లై చేయమని చెప్తున్నాము. సో సిఎస్ఎస్ లోకి వెళ్ళి మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే ఓకే, సో ఇక్కడ కలర్ గ్రీన్ అని పెడదాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ H1 అనేది సెలెక్టర్ తీసేసి మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే క్లాస్ సెలెక్టర్ పెడదాము.
సో క్లాస్ సెలెక్టర్ వచ్చేసి స్టైల్ -1. ఓకే, నెక్స్ట్ ఈ కింది దాన్ని కూడా మనం ఏం చేద్దామంటే మెయిన్ అదే టైప్ సెలెక్టర్ తీసేసి డాట్ స్టైల్ -2. ఓకే, సో దీనికి కూడా క్లాస్ సెలెక్టర్ అని పెడదాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి స్టైల్ 1 అనేది క్లాస్ సెలెక్టర్, స్టైల్ 2 అనేది కూడా క్లాస్ సెలెక్టర్. ఓకే, రెండు కూడా సేమ్ స్పెసిఫిసిటీయే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి స్టైల్ 1 వచ్చేసి పైన ఉన్న దానికి కలర్ గ్రీన్ అని ఇచ్చాము, స్టైల్ 2 అనే దానికి ఇక్కడ కలర్ అనేది ఆరెంజ్ ఇచ్చాము. సో ఇది కింద ఉంది స్టైల్ 2 అనేది. ఒకసారి ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓకే, సో మనకి ఇక్కడ ఏమైపోయింది, కలర్ ఆరెంజ్ అనేది ఉంది కాబట్టి స్టైల్ 2కి, సో ఆ స్టైల్ 2కి ఏదైతే ఉందో ఆ కలర్ ఆరెంజ్ మాత్రమే ఇక్కడ అప్లై అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ HTML వెళ్దాము. వెళ్ళేసి ఇక్కడ మనం ఏం రాసాము, స్టైల్ 1 స్పేస్ ఇచ్చేసి స్టైల్ 2 అని రాసాం. ఒకవేళ ఇక్కడ ఆర్డర్ మార్చడం వల్ల ఏమైనా జరుగుతుందా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో నేను ముందు స్టైల్ 2 అని పెడతాను, తర్వాత స్టైల్ 1 అని పెడతాను ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు కూడా ఏం జరిగింది, మనకి ఆర్డర్ మార్చినప్పటికీ కూడా మనకి ఆరెంజ్ అనేది అప్లై అయింది అనమాట. ఓకే, సో దీంతో మీకు ఏమర్థం అవ్వాలి అంటే మనం ఇక్కడ క్లాస్ అనే అట్రిబ్యూట్ కి వాల్యూస్ అనేవి ఏ ఆర్డర్లో పెట్టాము అనే దానికంటే కూడా ఏది ఇంపార్టెంట్ అంటే మనం ఈ CSS ఫైల్ ఏదైతే ఉంటుందో దానిలో సోర్స్ ఆర్డర్ అంటారు అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏమొచ్చింది అంటే ఫస్ట్ స్టైల్ 1 అనేది వచ్చింది, నెక్స్ట్ స్టైల్ 2 అనేది వచ్చింది. సో లాస్ట్ ఏది వచ్చిందో అదే మనకి మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ స్టైల్ 2 అనేది లాస్ట్ వచ్చింది కాబట్టి, సో ఈ కలర్ అనేది ఆరెంజ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ కలర్ ఆరెంజ్ అనేది అప్లై అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇదే మనకి CSS క్యాస్కేడ్ అనే కాన్సెప్ట్ అనమాట. ఓకేనా, సో మనకు అవుట్పుట్ ఏంటి అంటే ఇట్లా ఈ విధంగా ఆరెంజ్ అనేది వచ్చిందనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం ఒకటి ఏం అబ్జర్వ్ చేసాము అంటే మనం ఒక HTML ఎలిమెంట్ అనేది తీసుకుంటే దానికి క్లాస్ అనే అట్రిబ్యూట్ కి మనం వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏ ఆర్డర్లో ఇచ్చామో క్లాస్ నేమ్స్ అనే దాంతో మనకి సంబంధం లేదు. ఓకే, దానికంటే కూడా మనకి మోర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే CSS ఫైల్లో ఓకే ఏది ముందు వచ్చింది ఏది తర్వాత వచ్చింది అనేది మనకి మోర్ ఇంపార్టెంట్ అనేది మనకు అర్థం కావాలన్నమాట. ఓకేనా, సో క్లాస్ అనే అట్రిబ్యూట్ కి వాల్యూస్ ఏ ఆర్డర్లో ఇచ్చామనేది ఇంపార్టెంట్ కాదు, కానీ CSS ఫైల్లో ఏ ఆర్డర్లో ఈ రూల్ సెట్స్ అనేది పెట్టాము అనే దాని వల్లనే ఏ స్టైల్స్ అప్లై అవుతాయి అనేది డిపెండ్ అవుతుంది అనేది మనకి అర్థం కావాలన్నమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇంకొక సిచ్యుయేషన్ మనం చూద్దాము. సో మనం ఏంటి అంటే ఇక్కడ ఇంపార్టెన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుందాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు సినారియో ఇక్కడ ఏంటి అంటే మనకి H1 అనేది ఒకటి ఉంది మెయిన్ హెడ్డింగ్. ఓకే, సో దానికి మనం ఏం చేసాము అంటే క్లాస్ అనేది చెప్పేసి స్టైల్ 1 అని చెప్పేసి మనం క్లాస్ నేమ్ సెలెక్టర్ ని పెట్టాము, దానికి కలర్ గ్రీన్ ఇచ్చాము. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ హెడ్డింగ్ మనకి టైప్ సెలెక్టర్ ఉంది కదా, సో టైప్ సెలెక్టర్ ఆర్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ దానికి H1 అని చెప్పేసి మనం ఏంటి అంటే కలర్ ఆరెంజ్ అని పెట్టాం. ఓకేనా, సో ఈ సిచ్యుయేషన్ లో ఏమవుతుంది మనకి అంటే మనకి క్లాస్ సెలెక్టర్ అనేది మోర్ స్పెసిఫిక్ కాబట్టి టెక్స్ట్ కి ఏమవుతుంది అంటే కలర్ గ్రీన్ అనేది వస్తుంది. ఓకేనా, సో మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే కలర్ గ్రీన్ అనేది వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి ఏం చూద్దాము అంటే ఇంపార్టెంట్ అనే కొన్ని ఎక్సెప్షన్స్ ని క్రియేట్ చేయడము అని అంటారు అనమాట. ఓకేనా, సో ఎక్స్క్లమేషన్ మార్క్ ఇంపార్టెంట్ అనే దాన్ని ఏమంటారు అంటే ఎక్సెప్షన్స్ క్రియేట్ చేయడము అని అంటారు అనమాట. ఓకేనా, సో ఒకసారి చూద్దాం. ఇది మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టేసి ఇంపార్టెంట్ అని రాస్తే దాంతో ఏం జరుగుతుంది అంటే మనం కొన్ని CSS ప్రాపర్టీని హైయెస్ట్ స్పెసిఫిసిటీలోకి తీసుకెళ్ళొచ్చు అనమాట. అంటే ఇంకా అదే మోస్ట్ స్పెసిఫిక్ థింగ్ అన్నట్టుగా మనం ఈ ఎక్సెప్షన్స్ ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇది ఏంటి అంటే అసలుకి సోర్స్ కోడ్ లో ఆర్డర్ ఏముంది అనేది సంబంధం లేదు, లేకపోతే మనం నేర్చుకున్న ఇన్లైన్ స్టైల్, తర్వాత ID సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ ఇలాంటివి ఏవితోటి సంబంధం లేకుండా మనం ఒక ప్రాపర్టీకి గనక మనం ఎక్స్క్లమేషన్ మార్క్ ఇంపార్టెంట్ అని చెప్పాము అంటే ఇంకా ఆ ప్రాపర్టీయే వాల్యూ ఏదైతే ఉంటుందో అదే మోస్ట్ స్పెసిఫిక్ థింగ్ అనేది కింద మారుతుంది అనమాట. ఓకేనా, ఒకసారి దీన్ని కూడా మనం ఏం చేద్దాము అంటే ఒకసారి ఎగ్జాంపుల్ లాగా చూద్దాం. సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఇక్కడ H1 అనే ట్యాగ్ ఉంది కదా, సో ఆ H1 అనే ట్యాగ్ కి మనం ఏంటంటే ఒక ట్యాగ్ నేమ్ సెలెక్టర్ పెట్టాము H1 అనేది. సో దానికి అక్కడ కలర్ అనేది చెప్పేసి ఆరెంజ్ అని పెట్టాము, దాని పక్కన ఏం చేసాము మనం ఎక్స్క్లమేషన్ పెట్టేసి ఇంపార్టెంట్ అని పెట్టాము. ఓకేనా, సో ఇలా ఎక్స్క్లమేషన్ పెట్టేసి ఇంపార్టెంట్ అని పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం కలర్ ఆరెంజ్ అని ఇచ్చాం కాబట్టి సో ఇదే ది మోస్ట్ స్పెసిఫిక్ థింగ్. సో ఇంకా నీకు నెక్స్ట్ ID సెలెక్టర్ అవనివ్వు, ఇన్లైన్ క్లాసెస్ అవనివ్వు, ఇన్లైన్ స్టైల్స్ అవనివ్వు, లేకపోతే క్లాస్ సెలెక్టర్, లేకపోతే ట్యాగ్ సెలెక్టర్, ఇంకా ఎక్కడైనా ఏమైనా ఇవ్వండి, సోర్స్ ఆర్డర్ ఇవన్నిటితో సంబంధం లేదనమాట. ఓకేనా, సో మనం ఎక్స్క్లమేషన్ ఇంపార్టెంట్ అని చెప్పాము అంటే ఇదే ద మోస్ట్ స్పెసిఫిక్ థింగ్ అని
మనం బ్రౌజర్కి చెప్తున్నట్టు అనమాట. ఓకేనా, అంటే మనం ఈ ప్రాపర్టీకి ఏ వాల్యూ అయితే చెప్పామో దాన్నే అప్లై చేయమని చెప్తున్నట్టు అనమాట. ఓకేనా, సో అక్కడ మనకి మీరు చూస్తే డాట్ స్టైల్ 1 అంటే క్లాస్ నేమ్ సెలెక్టర్లో మనం అక్కడ కలర్ గ్రీన్ అని ఇచ్చినప్పటికీ కూడా మనకి ఏమవ్వాలి అని చెప్తున్నట్టు అంటే కలర్ ఆరెంజ్ ఇవ్వాలి అని చెప్తున్నట్టు అనమాట. ఓకేనా, ఒకసారి దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే కోడ్ ప్లే గ్రౌండ్లో ఒకసారి ట్రై అవుట్ చేసి చూద్దాం. ఓకే రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మనకి డాట్ స్టైల్ 1 అనేది ఒకటి ఉంది. ఓకే, దానికి కలర్ గ్రీన్, నెక్స్ట్ H1 అనే ఒకటి పెడదాము. ఓకే, సో టైప్ సెలెక్టర్ పెట్టేసి కలర్ అనేది వచ్చేసి మనం ఆరెంజ్ అని పెట్టేసి ఓకే. సో నార్మల్గా ఫస్ట్ మనం ఈ ఇంపార్టెంట్ అనేది ఎక్సెప్షన్ క్రియేట్ చేయకుండా ఒకసారి చూద్దాం. ఓకేనా, సో ఇది స్టైల్ 2 అనేది తీసేస్తున్నాం. ఒకసారి ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనకి గ్రీన్ కలర్ వచ్చింది టెక్స్ట్. ఓకేనా, సో గ్రీన్ కలర్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనం క్లాస్ సెలెక్టర్లో ఓకే కలర్ గ్రీన్ అని ఇచ్చాము. ఓకే, టైప్ సెలెక్టర్లో కలర్ ఆరెంజ్ అని ఇచ్చాము. కానీ క్లాస్ సెలెక్టర్ అనేది మనకి మోర్ స్పెసిఫిక్ కాబట్టి మనకి ఇక్కడ ఏంటి అంటే కలర్ అనేది గ్రీన్ అనేది రావడం జరిగింది. ఓకేనా రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే సిఎస్ఎస్లోకి వెళ్ళి ఈ టైప్ సెలెక్టర్లో కలర్ అనే ప్రాపర్టీ ఉంది కదా ఆరెంజ్ అనేది, సో అక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టేసి ఓకే, సో ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టేసి మనం ఇంపార్టెంట్ అని చెప్పేసి పెడుతున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగింది, మనకి ఈ ఆరెంజ్ అనేది ఏదైతే ఉందో మనకి టైప్ సెలెక్టర్లో కలర్ ప్రాపర్టీకి వాల్యూ ఆరెంజ్ అనేది ఏదైతే ఉందో ఇదే ద మోస్ట్ స్పెసిఫిక్ థింగ్ అని చెప్పేసి మనం బ్రౌజర్కి చెప్తున్నాం అనమాట. సో ఇదే మోస్ట్ స్పెసిఫిక్ థింగ్ అని చెప్పాం కాబట్టి ఇంకా మిగిలిన థింగ్స్ అన్నిటిని కూడా ఓవర్ రైట్ చేసేసి ఇదే అప్లై అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, మనం ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టేసి ఇంపార్టెంట్ అని పెడితే అదే మోస్ట్ స్పెసిఫిక్ థింగ్ అని చెప్తున్నాము అని అన్నాం కదా. సో ఇప్పుడు ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ మోస్ట్ స్పెసిఫిక్ అని చెప్పిన దాన్ని కూడా మనం ఓవర్ రైట్ చేయొచ్చు అనమాట. సో ఎలాంటి సిచ్యుయేషన్స్ లో ఇది ఓవర్ రైట్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, సో మనం ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టి ఇంపార్టెంట్ అని చెప్తున్నాం అంటేనే ఒక ప్రాపర్టీ మోస్ట్ స్పెసిఫిక్ అని చెప్పినట్టు. కానీ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఓకే ఒక ప్రాపర్టీ ఒక వాల్యూ తీసేసుకొని మనం అది ఆర్డర్లో అంటే సేమ్ స్పెసిఫిసిటీ ఉంది, సేమ్ స్పెసిఫిసిటీ ఉన్నప్పుడు సోర్స్ ఆర్డర్లో నెక్స్ట్ వచ్చేదానికి మళ్ళీ దానికి కూడా మనం ఏంటి అంటే ఆ ప్రాపర్టీకి ఎక్స్క్లమేషన్ పెట్టేసి ఇంపార్టెంట్ అని చెప్పామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఇంపార్టెంట్ మోస్ట్ స్పెసిఫిక్ అనేది ఏదైతే చెప్తున్నామో అది కూడా ఓవర్ రైట్ అవుతుంది. ఆర్ లేకపోతే ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలెక్టర్ తీసుకున్నాము, ఆ సెలెక్టర్లో ఒక ప్రాపర్టీకి ఏం చేసాము అంటే ఎక్స్క్లమేషన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి పెట్టాం. ఓకే, సో దానికంటే హయ్యర్ స్పెసిఫిక్ సెలెక్టర్ని తీసుకొని ఆ హయ్యర్ స్పెసిఫిక్ సెలెక్టర్లో ఒక ప్రాపర్టీకి మళ్ళీ వాల్యూ మనం ఎక్స్క్లమేషన్ ఇంపార్టెంట్ అని పెట్టామనుకోండి, అప్పుడు కూడా ఏం జరుగుతుంది అంటే మనకి హయ్యర్ స్పెసిఫిసిటీ ఉన్న దాని యొక్క ఎక్స్క్లమేషన్ ఇంపార్టెంట్ అనేది ఏదైతే ప్రాపర్టీకి పెడతామో సో అది మాత్రమే అప్లై అవుతుంది అనమాట. ఓకే, సో ఒకసారి దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఎగ్జాంపుల్స్ తోటి అర్థం చేసుకుందాం. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, మెయిన్ హెడ్డింగ్ ఉంది, క్లాస్ స్టైల్ 1 అని పెట్టాము, అబౌట్ ఇండియా అని చెప్పేసి పెట్టాము. ఓకే, సో ఇక్కడ స్టైల్స్ లోకి వచ్చేసేటప్పటికి ఏంటి అంటే మనకి క్లాస్ సెలెక్టర్ అని చెప్పేసి స్టైల్ -1 అనేది ఉంది. ఓకే, సో దానికి మనం ఏం చేసాం, కలర్ గ్రీన్ అని పెట్టేసి ఎక్స్క్లమేషన్ పెట్టేసి ఇంపార్టెంట్ అని పెట్టాము. అవునా, సో ఇక్కడ ఏం చెప్తున్నట్టు అంటే ఇదే మోస్ట్ స్పెసిఫిక్ థింగ్ అని చెప్తున్నాం. ఓకేనా రైట్. నెక్స్ట్ H1 అనేది టైప్ సెలెక్టర్ ఉంది, కలర్ ఆరెంజ్ అని పెట్టాము, దానికి కూడా ఏం చేసాం, ఎక్స్క్లమేషన్ పెట్టేసి ఇంపార్టెంట్ అని పెట్టాం, అంటే ఇదే మోస్ట్ స్పెసిఫిక్ అని చెప్పాం. సో ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది మోస్ట్ స్పెసిఫిక్ అవుతుంది అంటే మనం క్లాస్ సెలెక్టర్ ఉంది చూసారా, ఆ క్లాస్ సెలెక్టర్ లో పెట్టిన ఎక్స్క్లమేషన్ పెట్టేసి ఇంపార్టెంట్ ఇదే మోర్ స్పెసిఫిక్ అవుతుంది అనమాట. ఓకేనా, సో మనం ఇక్కడ దీంతో ఏం చేస్తున్నాము అంటే ఓకే, సో మోస్ట్ స్పెసిఫిక్ అని చెప్పిన దాన్ని కూడా మళ్ళీ ఓవర్ రైట్ చేయాలి అంటే ఏంటి అంటే మళ్ళీ మనకి స్పెసిఫిసిటీ ఆర్డర్ ఉంది చూసారా, సో ఆ స్పెసిఫిసిటీ ఆర్డర్ ప్రకారమే మనకి జరుగుతుంది అనమాట. ఓకే, ఒకసారి దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్ లో ట్రై అవుట్ చేసి చూద్దాం. ఓకేనా రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఓకే, సో ఇక్కడ స్టైల్ 1 అనేది ఉంది కదా. ఓకే, సిఎస్ఎస్లోకి వెళ్దాము. సో ఇక్కడ కలర్ గ్రీన్ అని ఉంది కదా స్టైల్ 1 అనే దానికి, సో దీనికి కూడా మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఎక్స్క్లమేషన్ అని చెప్పేసి ఇంపార్టెంట్ అని చెప్పేసి పెట్టేద్దాం. ఒకసారి ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, కలర్ గ్రీన్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మనకి ఇక్కడ టైప్ సెలెక్టర్లో పెట్టిన కలర్కి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాము, మోస్ట్ స్పెసిఫిక్ అని చెప్పాము, అండ్ సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్లో ఉన్న కలర్ అనే ప్రాపర్టీకి కూడా మనం ఏంటి అంటే ఎక్స్క్లమేషన్ ఇంపార్టెంట్ మోస్ట్ స్పెసిఫిక్ అని చెప్పాము. ఓకే,
సో ఈ రెండిటికి కూడా ఇట్లా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్ లో అనేది మోర్ స్పెసిఫిక్ కాబట్టి దానికే ఈ మోస్ట్ స్పెసిఫిక్ అనేది అప్లై అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. ఒకసారి మళ్ళీ మనం స్లైడ్స్ దగ్గరికి వెళ్దాం. ఓకేనా, సో మనకు అవుట్పుట్ ఏంటి అంటే ఈ విధంగా గ్రీన్ కలర్ లో వస్తుంది అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఒక సినారియో ఏంటి అంటే మనం రెండు కూడా సేమ్ స్పెసిఫిసిటీ ఉన్నాయి, రెండు కూడా టైప్ సెలెక్టర్స్ తీసుకుందాం. ఇక్కడ H1 అనేవి టైప్ సెలెక్టర్స్ తీసుకుందాం. సో కలర్ ఆరెంజ్ అని చెప్పేసి మనం దానికి కూడా ఏం చేసాము అంటే మనం ఈ ఎక్స్క్లమేషన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మోస్ట్ స్పెసిఫిక్ అని చెప్తున్నాము. దాని కింద మళ్ళీ కలర్ బ్లూ అని చెప్పేసి దానికి కూడా ఎక్స్క్లమేషన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మోస్ట్ స్పెసిఫిక్ అని చెప్తున్నాం. ఓకేనా, సో ఈ సిచ్యుయేషన్ లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి. ఓకే, సో ఇక్కడ కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చాము. ఓకే, ఇక్కడ స్టైల్ 1 అనేది తీసేద్దాము, క్లాస్ ఈక్వల్ టు స్టైల్ 1 అనేది తీసేద్దాము. తీసేసి ఓకే ఇక్కడ సిఎస్ఎస్ లోకి వెళ్ళిపోయి ఓకేనా, సో ఇక్కడ స్టైల్ 1 బదులు మనం ఇక్కడ ఏం చేద్దామంటే టైప్ సెలెక్టర్ H1 పెడదాము. ఓకే, సో ఫస్ట్ దానికి వచ్చేసి ఆరెంజ్ అని ఇచ్చేద్దాము. ఓకే, నెక్స్ట్ సెకండ్ దానికి వచ్చేసి లాస్ట్ లో వచ్చేదానికి బ్లూ అని ఇద్దాం. ఓకేనా, సో ఇప్పుడు రన్ చేద్దాం ఏం జరుగుతుంది అనేది. ఓకేనా, సో ఇక్కడ బ్లూ కలర్ టెక్స్ట్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ బ్లూ కలర్ టెక్స్ట్ ఎందుకు వచ్చింది అంటే రెండు కూడా సేమ్ స్పెసిఫిసిటీ ఆర్డర్ లోనే ఉన్నాయి, రెండు కూడా సేమ్ స్పెసిఫిసిటీ ఉన్నాయి H1 అనేవి టైప్ సెలెక్టర్స్. కాకపోతే ఇక్కడ ఏమైంది అంటే సిఎస్ఎస్ క్యాస్కేడ్ అనేది ఉంది చూసారా. సో ఆ సిఎస్ఎస్ క్యాస్కేడ్ లో ఏంటి అంటే లాస్ట్ ఏదైతే వస్తుందో అది అప్లై అవుతుంది అనమాట. ఓకేనా, సో అందుకోసం అని చెప్పేసి మనం అక్కడ ఎక్స్క్లమేషన్ ఇంపార్టెంట్ అని పెట్టిన వాటిల్లో కూడా మళ్ళీ ఏం జరుగుతుంది అంటే క్యాస్కేడ్ అనేది ప్రాపర్టీని కాన్సెప్ట్ వల్ల ఏం జరుగుతుంది అంటే బ్లూ అనేది అప్లై అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, రైట్. సో మనకు అవుట్పుట్ ఏంటి అంటే ఇట్లా అబౌట్ ఇండియా అనేది ఓకే వచ్చింది. ఓకే, రైట్. సో మనకి ఇక్కడ బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే ఓకే మనకి ఏదైతే మోస్ట్ స్పెసిఫిక్ అని చెప్తామో ఆ మోస్ట్ స్పెసిఫిక్ అని చెప్పిన దాన్నే అప్లై చేయడానికి చూస్తుంది అనమాట. ఓకేనా, సో మనం ఈ ఎక్స్క్లమేషన్ ఇంపార్టెంట్ అనేది ఉంటుంది చూసారా, ఈ ఎక్స్క్లమేషన్ ఇంపార్టెంట్ అనే దాన్ని మనం ఐడియల్ గా అసలుకి యూజ్ చేయకూడదు అనమాట. ఓకేనా, సో మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే మన స్పెసిఫిసిటీ ఉంది కదా, సో ఆ స్పెసిఫిసిటీ అనే కాన్సెప్ట్ ప్రకారం మనం ఏం చేయాలి అంటే ఓకే టైప్ సెలెక్టర్ కి పెట్టామనుకోండి. ఓకే, దానికంటే మోర్ స్పెసిఫిక్ కావాలి అంటే క్లాస్ సెలెక్ట్, లేదు దానికంటే కూడా ఇంకా మోర్ స్పెసిఫిక్ కావాలి అంటే ఐడి సెలెక్టర్, ఇంకా దానికంటే కూడా మనకి ఏంటి అంటే కొన్ని రేర్ సిచ్యువేషన్స్ లో కావాల్సి వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇన్లైన్ స్టైల్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో అలా వెళ్ళాలి. కానీ మనం ఈ ఎక్స్క్లమేషన్ ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ ఈ స్పెసిఫిసిటీ ఆర్డర్ ని ఫాలో అవ్వకుండా స్ట్రైట్ అవే మనం ఈ ఎక్స్క్లమేషన్ ఇంపార్టెంట్ అనేది యూజ్ చేయకూడదు అనమాట. ఓకేనా, సో ఈ జనరల్ గా ఈ ఎక్స్క్లమేషన్ ఇంపార్టెంట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటారంటే మనం ఒకవేళ థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బూట్ స్ట్రాప్ అనేది యూజ్ చేసాం అనుకోండి, ఎక్స్టర్నల్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ కానీ ఫ్రేమ్వర్క్స్ కానీ అంటారు. సో ఇలా ఎక్స్టర్నల్ థింగ్స్ ని మనం యూజ్ చేసినప్పుడు మనం ఇక్కడ ఏంటంటే మనం కూడా మన ఓన్ సిఎస్ఎస్ రాస్తున్నాం అనుకోండి, సో మనం అక్కడికి వెళ్ళి కంట్రోల్ చేయలేం కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం రాసుకునేటప్పుడు ఈ ఎక్స్క్లమేషన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి పెట్టుకొని మనం రాసిన దాన్నే మోస్ట్ స్పెసిఫిక్ థింగ్ కింద చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, రైట్. సో మనం ఈ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాము. సో దానిలో మనకి క్లాస్ సెలెక్టర్స్, ఐడి సెలెక్టర్స్, టైప్ సెలెక్టర్స్, సో ఈ మూడిట్లో ఏది ముందు వస్తుంది, ఏది మోస్ట్ స్పెసిఫిక్, ఏది లెస్ స్పెసిఫిక్, ఏది జనరిక్ అనేది నేర్చుకున్నాము. అలాగే ఇన్లైన్ స్టైల్స్ అనే దాని గురించి నేర్చుకున్నాము అండ్ ఈ ఇన్లైన్ స్టైల్స్ అనేవే మోస్ట్ స్పెసిఫిక్ అని నేర్చుకున్నాము. ఓకే, నెక్స్ట్ సిఎస్ఎస్ క్యాస్కేడ్ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాము. సో ఈ సిఎస్ఎస్ క్యాస్కేడ్ అనే కాన్సెప్ట్ లో ఏం జరుగుతుంది అంటే మనకి సోర్స్ కోడ్ లో ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ సోర్స్ ఆర్డర్ ని బట్టి మనకి లాస్ట్ ఏదైతే వస్తుందో ఆ లాస్ట్ వచ్చేది మాత్రమే అప్లై అవుతుంది అనేది నేర్చుకున్నాము. నెక్స్ట్ ఇంపార్టెన్స్ అనే దాని గురించి కూడా నేర్చుకున్నాము. సో ఎక్స్క్లమేషన్ పెట్టేసి మనం ఇంపార్టెన్స్ అని పెట్టినప్పుడు అయితే ఏం జరుగుతుందంటే అదే ద మోస్ట్ స్పెసిఫిక్ థింగ్ అని చెప్తున్నట్టు అవుతుంది అనమాట. ఓకేనా, సో రైట్. సో నెక్స్ట్ సెషన్ లో మనం ఏం చేస్తాము అంటే మనం బిల్డ్ యువర్ ఓన్ రెస్పాన్సివ్ వెబ్సైట్ అనే దాని గురించి మనం నేర్చుకుంటాము. ఓకే, రైట్. సో మీకు ఏంటి అంటే ఈ వీడియో కింద ఏంటంటే ఫీడ్బ్యాక్ అనే బటన్ ఉంటుంది. ఓకే, సో మీరు ప్రతి సెషన్ కూడా విన్నాక ఏంటి అంటే ఈ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి ఫీడ్బ్యాక్ కూడా మేము ఇక్కడ చదవడం అనేది ఒక టీమ్ సపరేట్ గా ఉండి చదువుతుంది అనమాట. అండ్ మీరు చెప్పే ప్రతిదీ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవడం జరుగుతుంది. సో దాంతో ఏంటి అంటే మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా ఇంకా ఎన్హాన్స్ చేయడానికి మనకి పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మీ అందరికి.